అండ్ ఫ్రెండ్స్, చెట్టు చిక్కుడు మళ్ళీ హార్వెస్టింగ్కి వచ్చాయి. ఏమన్నా కోస్తున్నాను. చూడండి అన్నీ వచ్చాయా. ఏమండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయా. చూడండి ఫ్రెండ్స్, చాలు మనకి ఇలాగా సరదాగా మేడ మీద వేసుకొని ఏదో కూరకి మనకి అలా సరిపోతాయి. అలా వేసుకోవడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి గుర్తు ఎలా వచ్చిందో. ఇది దేశవాళీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే మా అత్తగారు వండేటప్పుడు అయితే చేపల కూరలో, చికెన్ వండేటప్పుడు గుత్తుల్లాగా ఇలా నార తీసి వేసేవారు. అసలు అలా చిక్కుడుకాయ తోట అలా తినేసేవాళ్ళమే. చాలా బాగుండి ఇవి. ఈ చిక్కుడుకాయలు పిక్కలు కూడా ఉంటాయి కదా, దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి గుర్తుగా. ఇవ్వండి ఎండిపోయి కూడా చూడండి, ఎండిపోయి విత్తనాలు కొంచుదాము. ఇవ్వండి చూడండి ఈ కనుపులకి ఎలా వచ్చాయో. ఇదిగోండి ఆకులు లేవు, కాయలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఆకులు కనబడట్లేదు, కాయలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయంటే చూడండి, గట్టిగా ఉన్నాయి కాయలు. ఇదిగోండి ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత గట్టిగా ఉన్నాయి కాయలు. చూడండి ఇవి కనుపుల్లో ఉంటాయి, ఆకుల్లో కనబడవు ఇవి. చూడండి ఇదిగోండి చూడండి ఇలా కోసేస్తే మళ్ళీ వస్తాయి కొత్తవి. చాలా రోజులు ఉంటాయండి చెట్టు చిక్కుడు మాత్రం. పురుగు పట్టకుండా ఉంచాలే కానీ పెద్ద చిక్కుడులా కాదు ఇది. ఇలా కాస్తూనే ఉంటాయి ఇవి. మనమే ఒక గది దాటాక ఉంచాం కాబట్టి తీసేస్తాము. ఇది అసప్తకి చిక్కుడుకాయలు రథం చేస్తాము. తర్వాత చిక్కుడాకులో సూర్యనారాయణ మూర్తికేమో ప్రసాదం పెడతాము ఆకు చేసి. ఆకులు పెడతాము, కాయలు పెడతాము, పువ్వులు పెడతాము. సూర్యనారాయణకి చాలా చేస్తాం మనం వీటితోటి. చూడండి కింద నుంచి పోతుంటే పైన జారిపోతున్నాయి కాయలు. చిన్న బియ్య గింజలు ఉంటాయి కదా. మరీ ఎక్కువ కాదు, అలా మా కర్రీకి సరిపోతాయి మాకు. ఇప్పుడు కోసాను, ఇప్పుడు మళ్ళీ వచ్చేవి అంతే. 10 రోజులకి 15 రోజులకి అలా అవుతాయి. అవి మనకే సరిపోతాయి. ఏదో మన మేడ మీద వేసుకున్నందుకు మనకే. ఇది గోరింటాకండి, మొన్న కోసాము, మళ్ళీ చిగురు బాగా వచ్చింది. మా జుట్టు కూడా హెన్నాకి ఇదే వాడతాను నేను, మరి ఇంకేమో వాడను అండి. మొన్న పువ్వులు కోసాం కదా, మళ్ళీ వచ్చాయి పువ్వులు. ఇదిగోండి కనకాంబరాలు, మన వీడియో పెట్టాం కదా అప్పుడు కోసాము, మళ్ళీ వచ్చాయి చూడండి. ఇవి దేశవాళీ. ఇదేమో మద్రాస్ కనకాంబరం అంటాం కదా, మనకి గార్డెన్లో ఎక్కువ అమ్ముతారు ఇవి మొక్కలు. ఇవి కొమ్మతోటే వచ్చేస్తాయి. ఇవి
మనం ఒక మొక్క కొనుక్కుంటే చాలు, ఒక మొక్క తెచ్చుకొని బతికించుకున్నామంటే బోల్డ్ తోట చేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఆ ఒక్క మొక్కేనండి ఇవన్నీ ఇలా అయ్యాయి. ఇది ఒక్క మొక్క. ఇది వీటితోటి నేను కొమ్మలు స్టెమ్మలతో అలా వేసాను. వేయడం వల్ల చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. మా పిల్లలు వచ్చినప్పుడల్లా దండ కట్టుకుంటారు. ఇదిగోండి వంకాయలు మొన్న కోసాను కదా హార్వెస్టింగ్లో, మళ్ళీ అయ్యాక మళ్ళీ ఇవి వచ్చాయి. మళ్ళీ ఇది కోస్తే మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఆల్రెడీ పూత ఉంది. ఇదిగోండి ఇన్ని కాకపోయినా ఏదో మన గార్డెన్లో ఇన్ని వస్తున్నాయంటే మనకు సంతోషం కదండి. మన గార్డెన్లో మనకు పూసినవి మనం రోజు వండుకొని తింటున్నామంటే చాలా ఇదిగా ఉంటుంది. చూడండి మొన్న ఉల్లిపాయలు తీసుకొచ్చాను. వాళ్ళ దగ్గర మొక్కలు వచ్చినవి తెచ్చాను. ఉల్లిపాయలు హోల్సేల్ షాప్లో ఉన్నాయి. ఉంటే ఇక మొక్కలు వచ్చాయి కదా అని తీసుకొచ్చి పెట్టాను. ఇందులో ఉల్లికాళ్ళు వస్తాయి కదా అనేసి నేనండి. ఈ ఇల్లు కనకాంబరం చూడండి ఎంత గుత్తులు వచ్చాయో. మనం ఏంటంటే ఇలా అయిపోయినవి ఇలా తుంచేయాలండి. ఇలా తుంచేస్తే ఇంక మనకి ఎలా వస్తూనే ఉంటాయి ఇవి. అవి మనం ఎన్ని రోజులు తుంచకపోతే అన్ని రోజులు అలా ఉండిపోతాయే కానీ మనకి అసలు రావు ఏమీని. మనం ఈ అయిపోయిన ఎన్నెల్ని తుంచేయాలి ఎప్పటికప్పుడు. తుంచేస్తే మన పువ్వులు చూడండి అంత బాగా వచ్చాయి గుత్తుగాన. ఇంకా పాలకూర ఇదండి అలా కోస్తూ ఉంటాను, కట్ చేస్తూ ఉంటాను. ఇది వాము మొక్క అండి. చూడండి వాము, ఇదిగోండి ఇది వాము మొక్క. అసలు స్మెల్ చూస్తే అంత బాగా వస్తుంది తెలుసండి. ఇదిగోండి వాము. ఇది నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు వాము. మొన్న నీళ్ళలో పడిపోయింది, అది తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను. వేసేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో వాము. ఇది పచ్చిమిర్చి నారు తీసుకొచ్చి పెట్టానండి. బాగానే వచ్చాయి కాయలు, బాగానే కోసాను నేను. రాలిపోయింది చూడండి కాయ. ఇదేమో చెప్పాను కదా వెల్లుల్లి వేసాను. నారు వేస్తే బాగానే వచ్చాయి. చూడాలి ఊసాక. ఇదిగో పూత స్టార్ట్ అయిందండి. ఆ టమాటా పిసికిస్తే విత్తనాలు వచ్చాయి కదా, అవి పెట్టాను నేను చెప్పాను కదా, పెట్టాను. ఇదిగోండి పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి పూత స్టార్ట్ అయిపోయింది. ఇది ఇదిగోండి పూత స్టార్ట్ అయింది. ఇది ఇవి పెద్ద వంకాయలు మొన్న హార్వెస్టింగ్ చేశాను కదా, అవి మళ్ళీ పూత మళ్ళీ కాయలు వస్తున్నాయి. ఇదిగోండి కాయలు వస్తున్నాయి మళ్ళీ. ఇదే నిమ్మ చెట్టు చూడండి హార్వెస్టింగ్ చేద్దాము. కాయ చూడండి కానీ జ్యూస్ ఎక్కువగా ఉంటుందండి. ఇదే మార్చాలండి. ఇది బకెట్ సరిపోవట్లేదు దీనికి. ఇది డ్రాగను వచ్చాయి సంవత్సరం 4 కాయలు వచ్చాయి. మళ్ళీ అలా ఉంది ఇది. సరేనండి ఉంటానండి. బాయ్ అండి.